చాలామంది ఏమనుకుంటారంటే నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి తినేదంతా తగ్గించేస్తారు. తినేదంతా తగ్గించి ఓన్లీ ఒక చపాతీ తీసుకుంటారు, లేదా ఇంత రైస్ తీసుకుంటారు, లేదా ప్రోటీన్ 2 ఎగ్స్ తింటారు, ఇంత చికెన్ తింటారు. సో అలా అయితే మీరు ఎప్పుడు అవ్వదు. మీరు ఎప్పుడైతే మీరు తినేది ఒక పోర్షనేట్గా తగ్గించుకుంటూ వెళ్ళాలి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత తింటున్నారు, సో ఈ వీక్ మీరు ఇంత తినండి, నెక్స్ట్ వీక్ ఇంత తినండి, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొంచెం పెంచండి, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ తగ్గించండి. సో ఇట్లా అయితే ఎప్పుడు వెళ్ళిందో నీ బాడీ అనేది ఒక కన్సిస్టెంట్ గ్రోత్లో స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో వెళ్తుంది. లేదంటే నేను ఒక్కసారి తగ్గించిస్తే ఎట్లా తెలుసా, మామిడి పళ్ళలో ఒక ఏమంటారు రసాలు అంటారు, రసాలు. సో అది పట్టుకోగానే ఇలా మెత్త మెత్తగా ఉంటుంది, నీ బాడీ అట్లా అవుతుంది, అట్లా తయారవుతుంది. నీ షర్ట్ ఇప్పగానే లేదంటే నీ బాడీ నువ్వు టచ్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతావు. సో ఇలా అవ్వకూడదు. కరెక్ట్గా స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో వెళ్ళి నీ యొక్క బాడీని మంచిగా చేసుకోవాలి, మంచి మజిల్ సంపాదించుకోవాలి, మంచి ఫిట్నెస్ రావాలనుకుంటే స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో వెళ్ళు. తొందరపడి ఫుడ్ అంతా మానేసి ఒక చపాతి కొంచెం రైస్ తిని నీ హెల్త్ని పాడు చేసుకోకు. ఇలాగ ఎవరేం చెప్తారంటే వాళ్ళు బక్చుది, వాళ్ళని నమ్మొద్దు. నిజంగా చెప్తున్నాను, నేనే కాదు, ఒక మీరు మీకు తెలిసిన ట్రైనర్లు కానీ, ఒక మంచి న్యూట్రిషన్ కానీ వాళ్ళు అడగండి, ఒక డైటీషియన్ కానీ మీకే చెప్తారు. సో ఇలా అన్నారన్న ఇది నిజమా కాదండి, ఖచ్చితంగా నిజం. స్లో మీరు తినేది ఎప్పుడు ఒకేసారి ఆపేయకూడదు. స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో తగ్గించుకుంటే వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ.